హాయ్, గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఇవాళ నాకు ఆలోచన వచ్చింది. నిన్న ఆత్మీయ సమ్మేళనం వెళ్ళొచ్చిన తర్వాత అసలు రాజకీయ పార్టీలు లేకుండా ఉంటే ఎంత బాగుంటుంది అని అనిపించింది. కానీ నేడున్న సమాజంలో రాజకీయ పార్టీలు చాలా బలంగా స్థానికంగా కూడా రాష్ట్రాలలో ఏర్పడి ఏదైతే వాస్తవిక స్వరాజ్యం వచ్చిన తర్వాత గాంధీ గారు కోరుకున్నటువంటి పల్లెలకు స్వరాజ్యం చాలా అవసరం, వాళ్ళను వాళ్ళే పరిపాలించుకోవాలన్న దృక్పథం కూడా చాలా అవసరం. కానీ నేడు అలా లేదు. మరి మనకి మధ్య మార్గం ఇప్పుడున్న పరిస్థితిలో ఈ రాజకీయాలను తీసివేయలేం, కానీ తప్పనిసరిగా తీసివేయాలి. ఎందుకంటే వీళ్ళ వల్ల ఈ సమాజం చాలా దారుణంగా దెబ్బతింది. అవును, అక్కడ స్వార్థపరులు మాత్రమే చేరిపోయారు. పోయినసారి ఎన్నికల విధానాన్ని మార్చమని దామాషా పద్ధతి అని, తర్వాత జమిలీ సిస్టమ్ అని చెప్తా ఉన్నారు. ఇక్కడ ఎక్కడ చూసినా కూడా రూపాయి నష్టపోవడం తప్ప రెండో మార్గం లేదు. ఎందుకంటే ఆ ఎన్నికలు పార్టిసిపేట్ చేసే వాళ్ళు సగం మందికి రాజకీయ అక్షరాస్యత లేదు. పేపర్లో చూసి చదువుతారు, అటు పార్టీ ఓడు ఇటు పార్టీ ఓడిని తిడతాం, ఇటు పార్టీ ఓడు అటు పార్టీ ఓడిని తిడతాం, వాళ్ళ కొట్టుకు సావటం, ఇవన్నీ చూస్తూ ఉన్నారు. వీటి వల్ల ప్రయోజనం లేదు. రోజు ఇవే మాట్లాడుకుంటున్నారు. పల్లెలు విద్య వైద్యం అందక చస్తూ ఉన్నారు. మరి నా ఉద్దేశంలో ఒక మార్గం ఏంటంటే, వాస్తవానికి నేనైతే అసలు రాజకీయ పార్టీలు లేకుండా ప్రధానమంత్రి ముఖ్యమంత్రి పదవుల్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తోటి అక్కడ కూర్చోబెడదామని. మన రామాయణంలో రాముడు స్థానంలో అంటే సింహాసనం మీద చెప్పు పెట్టి భరతుడు పరిపాలించిన విధంగా చేద్దామన్నది నా ఆలోచన. కానీ సాధారణంగా మనుషులు ఒప్పుకోరు. ఎందుకంటే అధికారం ఒక వ్యసనంగా ఉన్నటువంటి ఈ సమాజంలో దానికి అంగీకరించరు. 2 రోజుల క్రితం ఒక ఉన్నత వర్గం ఈ కులం ప్రకారం చెప్పుకుంటే ఒక 5 ఎకరాలు తన కొడుకు రాజకీయ పార్టీలలో చేరి తగలబెట్టేశాడని కన్నీరు పెట్టుకుంది. చాలా బాధ అనిపించింది. ఇంకొక అమ్మాయి వచ్చింది, నా కొడుకు నన్ను కొట్టాడు అని వాపోయింది. హాస్పిటల్లోనే నిద్రపోతానని చెప్పింది. అయ్యా, నన్ను పంపించొద్దు ఇంటికి అని ఏడ్చింది. సమాజంలో మనం మనుషులుగా లేమని ఈ సంఘటనలు కనిపిస్తూ ఉన్నాయి. మరి పరిపాలన ఏం చేస్తున్నాం? నా ఆలోచన ప్రకారం కృత్రిమ మేధ ఈరోజు పెట్టలేకపోతే ఇప్పుడు ఏం చేయాలి అంటే, ఒకటి ముఖ్యంగా అంటే యుద్ధ ప్రాతిపదికన చేయవలసింది ఏంటంటే, ప్రధానమంత్రి స్థానంలో ప్రధానిని కూర్చోనకుండా చేసి అక్కడ ఒక గ్రూప్ ఆఫ్ మెంబర్స్ ఉంటారు. వాళ్ళు ముఖ్యంగా మనం కలెక్టర్లో అత్యంత తెలివైన వాళ్ళు అనుకుంటాం కదా, అలా కాకుండా ఆర్థిక నిపుణులు, మేధావులు, వీళ్ళ ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్గా ఎంపిక చేసి అక్కడ మనకి పార్లమెంట్లో నిర్ణయాలు తీసుకుంటాం. ఈ పార్లమెంట్ అనే సిస్టమ్ పాతకాలింది. ఎందుకంటే అప్పట్లో ఇంతమందికి చదువు లేదు, ఇంత టెక్నాలజీ లేదు. ఈరోజు పార్లమెంట్లో ఏం జరుగుతుందో కూడా మనం చూస్తున్నాం. వాళ్ళు ఎలా తిట్టుకుంటున్నారు, పార్లమెంటరీ వర్డ్స్ అంటాం కదా, బూతులు ఎలా మాట్లాడుకుంటున్నారు, వాళ్ళ బీపీతో ఎలా ఊగిపోతున్నారు, ఒక స్త్రీని ఎలా అవమానించారు, పార్లమెంట్లోనే చూస్తున్నాం. ఈ పరిస్థితి ఉండకూడదు. మేధావులు చర్చా విధానం చాలా అద్భుతంగా ఉండాలి. అది ప్రజలకి కనిపించే విధంగా ఉండాలి. క్యాబినెట్ నిర్ణయాలు అంటున్నారే, అవి చీకట్లో జరుగుతున్నాయి. ఇక ఈ క్యాబినెట్లో మేధావులే ఉంటారు, అత్యంత నిష్ణాతులైనటువంటి వ్యక్తులు, ఆర్బీఐ నుంచి దేశం విడిచి వెళ్ళిపోయినటువంటి వ్యక్తులు, వాళ్ళందరినీ వెనక్కి పిలుద్దాం. టెక్నాలజీలో ఈ దేశం నుంచి బయటకు వెళ్ళిపోయిన వ్యక్తులను కూడా వెనక్కి పిలిచి వాళ్ళ ఆలోచనను ఈ దేశానికి ఉపయోగించుకుందాం. దానివల్ల అందరం ఆరోగ్యకరమైనటువంటి సమాజంలో జీవించడం సాధ్యమవుతుంది, సంతోషంగా బ్రతకవచ్చు. ఆలోచించండి.
మరే మరైనటు అంటే మెరుగైనటువంటి సమాజం కోసం మనం ఆలోచించాలి, ఆచరణలోకి తీసుకురావాలి. ఇది నా హృదయపూర్వక విన్నపం. ఎందుకంటే ఈ సమాజం ఆత్మహత్యల వైపు అడుగులు వేస్తుంది. డబ్బు సంపాదించిన సంతోషం లేనటువంటి బ్రతుకుల్లో ఉన్నాం. రెండోది, నిన్న మా స్వీపర్ ఎవరైతే ఉన్నారో 4వ తరగతి ఎంప్లాయ్, బాత్రూమ్లు కడుగుతారు కదా, ఆ అమ్మాయికి గుండె నొప్పి వస్తే 1,30,000 ఖర్చు అయింది. ఏంటి, తన హృదయాన్ని కాపాడుకోవడానికి అంత ఖర్చు అయింది. మరి వాళ్ళకి 3 నెలలుగా శాలరీ వేయకపోతే మొన్న మళ్ళీ స్ట్రైక్ చేస్తే శాలరీ వేశారు. అంటే ప్రతిసారి ఇలాగే జరుగుతుంది. సమాన పనికి సమాన వేతనం దొరకటం లేదు. రెండోది, మనిషికి మనిషిగా గౌరవం దొరకటం లేదు. ఎక్కడుంది లోపం? మన ఆలోచనలో ఎక్కడో సమస్య ఉంది. దాన్ని సరిచేసుకుందాం రండి. అందరం కలిసి సరైనటువంటి నిర్ణయాలతో విద్య, వైద్యం ప్రజలందరి ప్రభుత్వ బాధ్యతగా మారుద్దాం. అప్పుడు జీవించే హక్కును మనందరం పొందవచ్చు. లేదంటే ఈ రాజకీయ నాయకులు బ్రతికుండగానే మనల్ని తాకట్టు పెట్టేస్తున్నారు. పక్క దేశాలకు మెమరాండమ్ ఆఫ్ అగ్రిమెంట్ పేరుతో మనల్ని బానిసలుగానే తయారు చేశారు. అది మనకు తెలియడం లేదు. మనం కష్టపడుతున్నాం, సంపాదిస్తున్నాం, తింటున్నాం, పడుకుంటున్నాం, లెగుస్తున్నాం, ఇవి మాత్రమే తెలుస్తున్నాయి. కానీ ఆత్మగౌరవంతో జీవించడం అనేది మనం మర్చిపోయాం. కేవలం ప్రైవేటు వ్యవస్థలో, ప్రభుత్వ వ్యవస్థలో ఎక్కడ పనిచేసినా భయంగా బ్రతుకుతూ, చస్తూ బ్రతుకుతూ, రోజు దిగాలుగా మొఖాలేసుకొని ఉదయాన్నే పరిగెడుతున్నాం. దయచేసి ఈ ఒత్తిడిలో బ్రతకడం కన్నా రాజకీయ నాయకులను తీసివేస్తే ఈ సమాజం అద్భుతంగా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ మానసిక క్షేత్రంలో ప్రజలకి సేవ చేయాలన్న దృక్పథం లేదు. ఆలోచించుకోండి.